అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము జిఐ క్యాన్సర్స్ అంటే పెద్దపేగు, చిన్నపేగు, తర్వాత కడుపు, వీటికి సంబంధించిన క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి అని దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక పెద్దపేగు, చిన్నపేగు క్యాన్సర్స్లో మరి మనకు కనబడినటువంటి లక్షణాలు ఏంటి అంటే మల విసర్జనలో ఆ ప్రక్రియలో మార్పులు రావడం. అంటే కొన్నిసార్లు ఎక్కువగా విరోచనాలు అవ్వటం, తరచుగా విరోచనాలు అవుతున్నాయంటే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. మానని విరోచనాలు, అలాగనే మరి మన యొక్క మల విసర్జనలో రక్తం కనబడినట్లయితే, లేకుంటే చీమి లాంటిది వచ్చినట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉన్నా, ఎక్కువగా డయేరియా ఉన్నా కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అలాగనే మరి ఫుడ్ పైప్ క్యాన్సర్ సంబంధించి, స్టమక్ క్యాన్సర్ సంబంధించి కూడా కొన్ని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎంత నీళ్లు తాగకుండా గుటక లోపలికి వెళ్ళటం లేదు అంటే ఫుడ్ పైప్లో ప్రాబ్లం ఉన్నట్లు. అలాగనే మరి స్టమక్ క్యాన్సర్స్లో కూడా ఆకలి లేకపోవటము, తినాలని అనిపించకపోవటము, ఓవరాల్గా వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇవన్నీ కూడా మరి అప్పర్ జిఐ క్యాన్సర్ యొక్క లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మరి పెద్ద పేగు, చిన్న పేగు కానీ స్టమక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఎలాంటి మార్పులు కొత్తగా మనలో కనబడినా, మనం తినే విధానంలో కానీ, లేకుంటే మన యొక్క మల విసర్జన ప్రక్రియలో మార్పులు తరచుగా కనబడుతూ ఉన్నాయి, 2-3 వారాలు కూడా తగ్గటం లేదు అనుకుంటే మీరు వెంటనే వైద్యుని సంప్రదించాలి.